ఈరోజు బాగా లేట్ అయిపోయింది. తొందరగా వెళ్ళాలి. బస్ మిస్ అయిపోయామంటే ఇంకంతే సంగతి. ఇప్పుడు మళ్ళీ పైసలు వేస్ట్. వర్షం కూడా పడింది ఈరోజు, చాలా చల్లగా ఉంది పొద్దుటే. బస్ మిస్ అయిందంటే మళ్ళీ 1 hour ఇక్కడ వేస్ట్ చేయాలి టైం. కమిషన్ ఆపరేటర్ వాళ్ళు పొద్దున్నే వస్తారు. సో ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి, మాకు నైట్ షిఫ్ట్. సో ఇప్పుడు బస్ మిస్ అయ్యామంటే ఇంకా అంతే పరిస్థితి. గంట సేపు మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునే రావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే రూమ్కి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 kilometers నడిచి వెళ్ళాలి అకామిడేషన్ దగ్గరికి. సో ఎట్టి పరిస్థితుల్లో 1/2 hour ముందే వెళ్ళిపోతుండే. ఈరోజు 15 minutes లేట్ అయిపోయింది. సో ఇంకొక లాస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో దానివల్ల లేట్. దానికి సంబంధించిన టెస్టులన్నీ చేయాలి. లేదు టైం కుదరలేదు వెళ్ళిపోతాను అంటే చేయాల్సిందే, కొంచెం లేట్ అయినా. తర్వాత కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళమంటారు, పైసలు ఇస్తారు కావాలంటే, కానీ టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సో తొందరగా చేసేసి తొందరగా వెళ్తున్నాను. ఇంకా 10 minutes ఉంది. 1 kilometer వెళ్ళాలి. చూద్దాం బస్కి చేరుకోగలం లేదో. పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసా. మరి మా బస్సు వచ్చిందో రాలేదు, ఇంకేందో తెలియదు మనకు. ఫ్లాట్మేట్ అక్కడే ఉన్నాడు. చూడండి అవుతున్నారో చూసి ఓకే తెర ఆలాం వచ్చేసా పికప్ పాయింట్ దగ్గరికి టైంలోనే. ఇలా ఉన్నారు మరి. బస్ అయితే మళ్ళీ వస్తాను. ఆల్రెడీ 2 days వెళ్ళిపోయింది. బస్ అయితే వచ్చింది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవాలి కదా. మళ్ళీ లేట్ అయితే అది ఇబ్బంది అని చెప్పేసి దీనికోసమే కొంచెం తొందరగా వస్తాను.